హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు వీడియోలో రాజస్థానీ రోటీ ఎలా ఉండబోతుందో మీకు చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని కలుపుతూ కొంచెం వేసుకోవాలి. మనం వాటర్ ఒకేసారి వేసుకుంటే అది జారిపోతుంది. మనకి రోటీ స్పెషల్ ఏంటంటే వాటరు మనం పిండి కలపడంలోనే ఉంటుంది. మొత్తం మనం పిడికిలు బిగించి అందరం ఇలా అరచేతితో కలుపుతాం కదా, కానీ ఈ రాజస్థానీ రోటీ అలా కాదు. మనం పిడికిలతో బాగా చాలా ఇలా ప్రెస్ చేస్తుండాలి. ఎంత ప్రెస్ చేస్తే మనకు అంత సాఫ్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని హ్యాండ్తో మనము ఇట్లా 2 హ్యాండ్స్తో బాగా ప్రెస్ చేయాలి. ఫ్రెండ్స్, ఒక ముఖ్య గమనిక, దీన్ని మీరు ఆటాన్ని మీరు ఇలా చేసేటప్పుడు 2 హ్యాండ్స్ శుభ్రంగా కడుక్కోండి. ఎందుకంటే మరి ఇది ఎక్కువగా 2 హ్యాండ్స్తోనే దీన్ని బాగా ప్రెస్ చేయాలి. బాగా 2 హ్యాండ్స్తో ఎంతగా మనం గట్టిగా ప్రెస్ చేయగలిగితే 2 హ్యాండ్స్తో మనకి చపాతీ అంత సాఫ్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, 2 హ్యాండ్స్తో గట్టిగా ప్రెస్ చేసి మనం ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చపాతీని ఎలా చేయాలో చూపిస్తాను. రాజస్థానీ వాళ్ళు ఎక్కువ పొడిపిండి వెయ్యరు. వాళ్ళు పొడిపిండి చూడండి, మీరు ఒక్కసారి మన చపాతీ కర్రతో వాళ్ళు మనం తీయకుండా తిప్పుతూనే ఉంటారు. చూడండి, మొత్తం ఒకటే షేప్ మనకి ఈక్వల్గా వస్తుంది. మనం చపాతీని పెంకు మీద వేసి ఒకసారి అటు ఇటు తిప్పాలి. మనం ఈ చపాతీని అటు ఇటు తిప్పుతూ మెల్లంగా కాల్చుకోవాలి. మనం గ్యాస్ని సిమ్లో పెట్టే కాల్చాలి, హైలో అస్సలు పెట్టకూడదు. మనం స్టార్ట్ చేసేటప్పుడు చపాతీని మనం గ్యాస్ మీద పెంకు పెట్టుకొని ఉంచుకొని సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని చివర్లో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే రోటీ చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రోటీని కాల్చుకున్నాం కదా. రోటీని కాల్చిన తర్వాత అసలు దీన్ని రాజస్థానీ స్పెషల్ ఎందుకన్నారో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఎక్కువగా ఆయిల్ వేసి చపాతీని కాలుస్తాం కదా. వీళ్ళు ప్లేట్లో వేసిన తర్వాత నెయ్యితో అటు ఇటు రాస్తారు, అది కూడా ఆవు నెయ్యితో. చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, రోటీస్ అన్నీ మనకి చూడండి ఒకటే ఈక్వల్లో ఉంటాయి, అన్నీ ఒకటే షేప్లో వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.